ఈ జననం ఆనందం నుంచి కాదు, ఒక శాపం నుంచి మొదలైంది. చాలా కాలం క్రితం ఒక ఋషి ఒక రహస్యాన్ని వదిలి వెళ్ళాడు. అది ఆయుధం కాదు, అది వరం కాదు, ఒక మంత్రం, దేవతల్ని పిలిచే శక్తి, విధిని మార్చే శ్వాస. కుంతికి అది తెలుసు, కానీ దాచింది. ఎందుకంటే కొన్ని శక్తులు మౌనంలోనే బ్రతకాలి. పాండురాజు ఆలోచించాడు నిశ్శబ్దంగా. తర్వాత అన్నాడు, ఇంద్రుని పిలువు, ఎందుకంటే ఈ భూమికి ఒక తుఫాన్ కావాలి. గర్జంతో కాదు, ఇంద్రుడు విధితో దిగి వచ్చాడు. ఇది వరం కాదు, ఇది యుద్ధానికి రాసిన ఉత్తరం. అతని పేరు పలికితే కాలమే ఆగుతుంది. శిశువు పుట్టాడు, కేకలు లేకుండా. ఒకరోజు యుద్ధభూమి అతను పిలుస్తుంది. ఆ రోజు దేవతలే మౌనంగా చూస్తారు.